హాయ్ అండి, ఈరోజు నేను పెప్పర్ ఎగ్ చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి. దానికి కావాల్సినవి ఎగ్స్ ఇలాగ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యాప్సికమ్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగ బాండి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనము పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు వేడైన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు తర్వాత క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం. పెప్పర్ని మనము కొద్దిగా దంచుకోవాలి. ఇలాగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇలాగా ఫ్రై కావాలి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేద్దాం. ఇప్పుడు ఎగ్స్ వేద్దాం ఇందులో. ఇప్పుడు కలుపుదాము నిదానంగా. నేను ఇందులో సాల్ట్, కొద్దిగా పసుపు వేసాను. ఇలాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత మనము దీనిపైన పెప్పర్ వేద్దాం. కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. పెప్పర్, క్యాప్సికమ్, ఎగ్ ఫ్రై. మనకి ఇందులో కారం అనేది అవసరం లేదు. కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు లాస్ట్ టేస్ట్ కోసము. ఇంతేనండి, చాలా సింపుల్, టేస్ట్గా ఉంటుంది. అన్నం పప్పు లేదా అన్నము చార్లెక్ సూపర్గా ఉంటుంది. మీరు ఇలాగే ట్రై చేసుకోండి. పిల్లలు అయితే సూపర్గా తినేస్తారు. ఇలా ట్రై చేయండి. ఇలాగా పైన మనము చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.